కొత్తగా ఇన్వెస్టింగ్ మొదలుపెట్టిన చాలా మంది ఇన్వెస్టర్స్ ఉండే మేజర్ క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ప్రీవియస్ 2 వీడియోస్ లో నేను ఎలా ఇండియన్ మార్కెట్స్ ని బీట్ చేసి 1 ఇయర్ లో 55% రిటర్న్స్ ని క్యాప్చర్ చేశాను, అలాగే ఇండియాలో ఉన్న నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ ఏంటి అని రివీల్ చేశాను. అందులో నేను బ్రీఫ్ గా ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ గురించి అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొత్త ఇన్వెస్టర్స్ కి ఈ కాన్సెప్ట్స్ అంత త్వరగా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఎగ్జాక్ట్లీ అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో నేను ఈజీగా అందరికీ అర్థమయ్యే 3 బిగినర్ ఫ్రెండ్లీ పోర్ట్ఫోలియోస్ ని క్రియేట్ చేసి షేర్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30కి లైఫ్ సెట్. మనం పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడడానికి ముందు ఎందుకు సింపుల్ పోర్ట్ఫోలియోస్ బాగా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్, మీరు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని గమనిస్తే 10-20 స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, ఇలా టూ మచ్ డైవర్సిఫికేషన్ వల్ల చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ కన్ఫ్యూజన్ పెరుగుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఆటోమేటిక్ గా తక్కువ అవుతాయి. మీకు ఎక్స్టెన్సివ్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే తప్ప అలాంటి కాంప్లికేటెడ్ పోర్ట్ఫోలియోస్ ని క్రియేట్ చేయకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఎప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. మనం ఈటీఎఫ్ ని, ఇండెక్స్ ఫండ్స్ ని యూజ్ చేసి ఇన్స్టాంట్ గా తక్కువ కాస్ట్ తో మన పోర్ట్ఫోలియోస్ ని డైవర్సిఫై చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కి నేను నా ఫేవరెట్ ఈటీఎఫ్ చెప్తాను. మీరు అదే ఈటీఎఫ్ ని చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ గూగుల్ అండ్ ఫైండ్ మోర్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేయడానికి నా ఫేవరెట్ ఆప్షన్ నిఫ్టీ బీస్. నేను నిఫ్టీ బీస్ ఎందుకు చూస్ చేసుకున్నాను? నిప్పన్ కంపెనీ చాలా సంవత్సరాల నుండి మార్కెట్ లో ఉంది అండ్ వాళ్ళ ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియోస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరు మీ రీసెర్చ్ ని బట్టి మీ ఇష్టమైన కంపెనీ ఈటీఎఫ్స్ లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. లేదు ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి అనుకుంటే నేను చెప్పే ఈటీఎఫ్స్ తో మొదలు పెట్టండి. స్టాక్ మార్కెట్ లో ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ని బట్టి ఎలా ఈటీఎఫ్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకోవాలి అవి నేను నేర్పిస్తాను. అలా నేర్చుకోవడం వల్ల మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో మన ఏజ్ ని అండ్ మన ఇన్కమ్ ని బట్టి మనం రిస్క్ తీసుకోవాలి. ఈ వీడియో ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. ఆల్రైట్, time to reveal the first portfolio, which is portfolio number 1, low risk portfolio. ఎవరైతే కన్సిస్టెన్సీ అండ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ కోసం ఈ పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో గోల్ ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ రావాలి అండ్ మార్కెట్ లో వోలటిలిటీ చాలా తక్కువగా ఉండాలి. అంటే ఒకేసారి మన పోర్ట్ఫోలియో 20-30% లాసెస్ లోకి వెళ్ళడం అలా జరగకూడదు అనమాట. సో లెట్స్ స్టార్ట్. 40% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో విల్ బి ఇన్ నిఫ్టీ 50. అంటే ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులో 40,000 మనం నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేస్తాం. దీని వల్ల మనం మన 40,000 రూపీస్ ని ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ మన పోర్ట్ఫోలియోకి స్టేబుల్ గ్రోత్ ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ 40% అంటే నెక్స్ట్ 40,000 మనం డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఫండ్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనుకోండి. ఇది మన మనీని ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. రిటర్న్స్ యూజువల్ గా 6-8% మధ్యలో ఉంటాయి. క్యాష్ ఖాళీగా బ్యాంక్ అకౌంట్స్ లో ఉండడం కన్నా ఇలాంటి లిక్విడ్ ఫండ్స్ లో ఆర్ డెట్ ఫండ్స్ లో ఉండడం బెటర్. అలాంటప్పుడు మనం ఎఫ్డి లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎఫ్డి లో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం మన అమౌంట్ ని ఇన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు టచ్ చేయలేం. విత్డ్రా చేస్తే మనం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ లిక్విడ్ ఆర్ డెట్ ఫండ్స్ లో మనం మన మనీని ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అండ్ పెనాల్టీ ఉండదు. నెక్స్ట్ 20% గోల్డ్. గోల్డ్ అంటే మనం ఆర్నమెంట్స్ ఆర్ ఫిజికల్ గోల్డ్ కొనము. గోల్డ్ ఈటీఎఫ్ ని చూస్ చేసుకోండి. దీని వల్ల మనం జిఎస్టీ, హెచ్ఎస్టీ, మేకింగ్ చార్జెస్ ఇలాంటి వాటిని స్కిప్ చేయొచ్చు. హిస్టారికల్ గా గోల్డ్ అన్నది ఇన్ఫ్లేషన్ కి అండ్ క్రైసిస్ కి ఒక హెడ్జ్ లాగా పనిచేసింది. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ హైప్ సైకిల్ వల్ల గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోయాయి. అయినప్పటికీ మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండడం వల్ల మన ఈక్విటీ ఫాల్ అయినా గోల్డ్ రిటర్న్స్ తో డామేజ్ కంట్రోల్ చేస్తుంది. ఈ పోర్ట్ఫోలియో రిసెషన్ లాంటి సిచ్యువేషన్స్ లో చాలా సేఫ్ గా ఉంటుంది. మీరు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నా లేదా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నా ఈ పోర్ట్ఫోలియో ఒక బెస్ట్ ఆప్షన్. పోర్ట్ఫోలియో నెంబర్ 2 ఫర్ మీడియం రిస్క్ టేకర్స్. మీ ఇన్వెస్ట్మెంట్ టైమ్ లైన్ మోర్ దాన్ 5 ఇయర్స్ నుండి మీకు మంచి బ్యాలెన్స్డ్ గ్రోత్ కావాలనుకుంటే ఈ పోర్ట్ఫోలియో ఒక బెస్ట్ చాయిస్. ఈ పోర్ట్ఫోలియో గోల్ ఏంటి? గ్రోత్ చాలా బాగా ఉండాలి బట్ మార్కెట్ వోలటాలిటీ నుండి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ఈ పోర్ట్ఫోలియోలో మనం 25% నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేస్తాం. నిఫ్టీ 50 గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 25% నిఫ్టీ నెక్స్ట్ 50 లో ఇన్వెస్ట్ చేద్దాం. నిఫ్టీ 50 తర్వాత నెక్స్ట్ బిగ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ఇవి. అసలు నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఏంటి అండ్ ఎస్పెషల్లీ ఈ టైమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఒక బెటర్ ఆప్షన్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. క్లారిటీ కోసం ఆ వీడియో చూడండి. 50% మన పోర్ట్ఫోలియో ఆల్రెడీ కవర్ అయిపోయింది. నెక్స్ట్ 20% మనం యుఎస్ లోని S&P 500 ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది మన పోర్ట్ఫోలియోని యుఎస్ లోని టాప్
500 కంపెనీస్ కి ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసే 20% అమౌంట్ యుఎస్ లోని టాప్ 500 కంపెనీస్ లో ఇన్వెస్ట్ అవుతుంది అన్నమాట. దీని వల్ల మనం యుఎస్ డాలర్ గ్రోత్ ని అండ్ యుఎస్ కంపెనీస్ గ్రోత్ రెండింటిని క్యాప్చర్ చేయొచ్చు. మిగిలింది 30%, అందులో 15% గోల్డ్ లో అండ్ 15% డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం. డెట్ అండ్ గోల్డ్ ఫండ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ పోర్ట్ఫోలియో ఇండియా గ్రోత్ తో పాటు వరల్డ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ అయిన యుఎస్ గ్రోత్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడి దాకా ఈ వీడియో చూసారంటే నేను చేస్తున్న కాంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ప్లీజ్ ఈ వీడియో అండ్ ఛానల్ షేర్ చేయండి. మూవింగ్ ఆన్, పోర్ట్ఫోలియో నెంబర్ 3. మీ ఏజ్ తక్కువగా ఉండి పోర్ట్ఫోలియోకి 8 to 10 years ఆర్ అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వగలిగిన ఇన్వెస్టర్స్ కోసం ఈ పోర్ట్ఫోలియో. ఇది రిస్క్ ఎక్కువగా తీసుకోగలిగిన ఇన్వెస్టర్స్ కోసం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో. 8 years అని ఎందుకన్నానంటే ఈ పోర్ట్ఫోలియోలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ ఇందులో నేను చెప్పబోయే ఒక ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 1 year లో 55% రిటర్న్స్ ఇచ్చింది. అంటే షార్ట్ టర్మ్ లో వోలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో గోల్ ఏంటి? బిగ్గర్ రిటర్న్స్, వోలటిలిటీని హ్యాండిల్ చేయగలం అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం. ఓకే, 20% నిఫ్టీ 50లో, 20% నిఫ్టీ నెక్స్ట్ 50లో అండ్ 20% మిడ్ క్యాప్ 150లో. మిడ్ క్యాప్ 150 వాలటైల్ గా ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లో ఇది సాలిడ్ రిటర్న్స్ ఇస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ 150 లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ 3 ETFs తో మనం ఇండియాలోని టాప్ 250 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ లైక్ దట్, ఇన్స్టంట్ డైవర్సిఫికేషన్. అందుకే ETFs బెస్ట్ ఆప్షన్. సో 60% ఈ పోర్ట్ఫోలియోని కవర్ చేసేసాం. మిగిలింది 40%. అందులో 25% మనం యుఎస్ నాస్డాక్ 100 లో ఇన్వెస్ట్ చేయాలి. నాస్డాక్ 100 యుఎస్ లోని టాప్ 100 టెక్ అండ్ గ్రోత్ కంపెనీస్ ని క్యాప్చర్ చేస్తుంది. ఈ ETF గురించి నేను ఆల్రెడీ ఒక కంప్లీట్ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను. క్లారిటీ కోసం ఆ వీడియో చూడండి. ఎస్పెషల్లీ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మిగిలిన 15% మనం డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. పోర్ట్ఫోలియో నెంబర్ 1 అండ్ పోర్ట్ఫోలియో నెంబర్ 2 లో డెట్ ఫండ్ ఉండడానికి గల కారణం వేరు. మనం మన మనీని ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం పోర్ట్ఫోలియో 1 and 2 లో. కానీ పోర్ట్ఫోలియో నెంబర్ 3 లో మనం డెట్ ఫండ్స్ లో వేరే పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ పోర్ట్ఫోలియో వోలటైల్ గా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో డిప్స్ వచ్చిన ప్రతిసారి ఆ డిప్ ని క్యాప్చర్ చేయాలి. అంటే ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న ETFs మనకు ఎప్పుడైతే డిస్కౌంట్ లో దొరుకుతాయో అప్పుడు మనం డెట్ ఫండ్ లో ఉన్న అమౌంట్ తో ఆ ETFs లో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ డిప్స్ ని ఎలా క్యాప్చర్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఆ కాన్సెప్ట్ పైన నేను ఒక కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇలా డిప్స్ ని క్యాప్చర్ చేయడం వల్ల మనం మన రిటర్న్స్ ని మాక్సిమం బూస్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ బిగినర్ ఫ్రెండ్లీ పోర్ట్ఫోలియోస్. మీ రిస్క్ కెపాసిటీని బట్టి ఒక పోర్ట్ఫోలియోని చూస్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయండి. ఈ పోర్ట్ఫోలియోస్ SIP కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఒకసారి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డిసిప్లిన్డ్ గా ఉండండి అండ్ మన పోర్ట్ఫోలియోని మనం అవసరాన్ని బట్టి రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. రీబ్యాలెన్స్ అంటే ఏంటి, ఎలా పోర్ట్ఫోలియోస్ ని రీబ్యాలెన్స్ చేయాలో నేను నేర్పిస్తాను. టెన్షన్ పడకండి. నేను ఇచ్చిన ఈ పోర్ట్ఫోలియోస్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీరు ఏ పోర్ట్ఫోలియో చూస్ చేసుకుంటున్నారు అండ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారో ఆ రీజన్ కూడా ఇవ్వండి. ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు అండర్స్టాండ్ యువర్ వ్యూ. మన 1000 సబ్స్క్రైబర్ ఛాలెంజ్ గుర్తుంది కదా? 2025 అయ్యే లోపు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈ ఛానల్ కి నేను ఒక ట్రేడింగ్ ఛాలెంజ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అందులో సింపుల్ గా, ఈజీగా, కామ్ మైండ్ సెట్ తో ట్రేడింగ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్.